హాయ్, ఈరోజు వీడియోలో మనం సూపర్ ఈజీగా చేసే ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ముక్కకి బాగా పట్టించాలి. నెక్స్ట్ ఇక్కడ 5 ఆనియన్స్ అండ్ కొన్ని చిల్లీస్ అయితే తీసుకున్నాను, రెడీగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఫైనల్గా ఇలా అయితే కనిపిస్తుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అండ్ ఇందులోనే కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ బేగా ఫ్రై అవుతాయి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అండ్ ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. దీనిలోనే మనం 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా గ్రేవీ అయితే ఇలా దగ్గర పడిపోయింది. దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత మనం స్టాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని కొంచెం కలిపేసిన తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.